వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ లోకి మళ్లీ వలసలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం కాంగ్రెస్ లో చేరారు. దీంతో కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఈ నేపథ్యంలో బాన్స్వాడలో బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని దశాబ్దాలుగా పోచారానికి వ్యతిరేకంగా పనిచేసిన నాయకులు జీర్ణించుకోలేకపోయారు. పోచారంను పార్టీలో చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ నేతలు రోడ్లెక్కి ఆందోళనకు దిగారు. అంతేకాకుండా పోచారం పార్టీ మారుతారనే ప్రచారం హై లెవెల్లో జరిగినా ఆయన అనుచరులు మౌనంగానే ఉన్నారు. దీంతో పోచారం సైలెన్స్ ఎందుకు అంటూ కాంగ్రెస్ నేతలు మరింత టెన్షన్ పడ్డారు. కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు ఓ దశలో పోచారం దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ స్పీకర్ చేరికను అడ్డుకుంటామంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ అది ఫలించలేదు. కొందరు పోచారం చేరికను వ్యతిరేకిస్తే మరికొందరు మాత్రం సపోర్ట్ చేశారు. పోచారం చేరికతో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భావించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి తిరుగులేని నేతగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్గా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో వేవ్ లో కూడా భారీ మెజారిటీతో పోచారం గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, బలమైన నేతగా గుర్తింపు ఉన్న పోచారం పార్టీ మారుతారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. పోచారం కారు దిగి హస్తంలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్నా సదరు ఎమ్మెల్యే స్పందించలేదు. కానీ తెర వెనుక రాజకీయం నడిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పెద్దలు కారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గాలం వేస్తోంది. ఈ క్రమంలోనే పోచారం పేరు కూడా బయటకు వచ్చింది. ఈ ప్రచారం అక్కడి నేతలకు నిద్ర లేకుండా చేసింది. పోచారం వస్తే మళ్లీ ఆయన ఆధిపత్యమే కొనసాగుతుందని కొందరు నేతలు కింగ్ కర్తవ్యం ఏంటని కంటి మీద కునుకు లేకుండా గడిపారు. అయితే పెద్ద ఆయన మాత్రం మనసులోని మాటను పెదవి దాటనీయడం లేదు. ఆయన పార్టీ మారే ప్రసక్తే ఉండదని కేసీఆర్ కూడా గట్టిగా నమ్మారు. కానీ ఆ నమ్మకం ఎక్కువ కాలం నిలవలేదు. జూన్ 21న పోచారం ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లారు. వారికి పోచారం శ్రీనివాసరెడ్డి శాలువా కప్పి ఆహ్వానం పలికారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని పోచారంను రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కొంతమంది బీఆర్ఎస్ నేతలు పోచారం నివాసానికి చేరుకోగా అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోచారం కూడా బీఆర్ఎస్ నేతలను కలిసేందుకు సుముఖత చూపలేదు. ఇప్పటికే బీఆర్ఎస్, కేకే వంటి సీనియర్లను కోల్పోయింది. ఇప్పుడు పోచారం కూడా బీఆర్ఎస్ ను వీడారు. త్వరలో మరికొంతమంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. మరి పోచారం కాంగ్రెస్ లోకి వెళ్లడంపై కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.